2019లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మీరు అడ్రెస్ చేసి ఒక మాట అన్నారు. ఢిల్లీలో కంఫర్టబుల్ గవర్నమెంట్ ఉంది. కాబట్టి మనం అనుకున్నన్ని అడగలేము. మన బార్గెనింగ్ కెపాసిటీ అంత లేకుండా పోయింది అని అన్నారు. అదే మన నెంబర్ మీద గనక ఆధారపడి ఉంటే చాలా చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ హైపోథెటికల్‌గానే థింక్ చేద్దాం. రేపు 2024లో అటువంటి అవసరం ఎవరికైనా వచ్చినా మీ స్టాండ్ ఎట్లా ఉంటుంది? ఎన్డీఏకి వస్తే స్టాండ్ ఎట్లా ఉంటుంది? ఇండియా కూటమి వస్తే స్టాండ్ ఎట్లా ఉంటుంది వైఎస్‌సీపీ నుంచి? ఇవన్నీ బేసిక్లీ హైపోథెటిక్ సిచ్యువేషన్ అది. బేసిక్లీ మనం అంతా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ 25కి 25 ఎంపీలు ఖచ్చితంగా మనం తెచ్చుకొని మన చేతుల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్కసారి మన బలం ఈ స్థాయిలో మన బలం ఉంటే అక్కడ ఢిల్లీలో ఎవరన్నా రాని, ఏ పరిస్థితి అయినా ఉండని, మన రాష్ట్ర ప్రయోజనాలు మనకు ముఖ్యం. మన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మనం బార్గెయిన్ చేసే కెపాసిటీ మనది పెరుగుతుంది. ఎప్పుడైతే మనం బార్గెయిన్ చేసే కెపాసిటీలో మనం ఉంటామో అప్పుడు మనం బార్గెయిన్ చేసే పరిస్థితులు మెరుగవుతాయి. బార్గెయిన్ చేసే కెపాసిటీ మనకు లేనప్పుడు మనం బార్గెయిన్ ఎలా చేయగలుగుతాం? సో బార్గెయిన్ చేసే కెపాసిటీ మనకు రావాలి, బార్గెయిన్ చేసే పరిస్థితులు అక్కడ రావాలి. రెండూ జరగాలి.